హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ ఆర్. ఫ్రెండ్స్, లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీని సర్కాస్టిక్గా చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని సృష్టించాయి. ఎంత వివాదాన్ని సృష్టించాయంటే ఆ లైలా సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరో విశ్వక్సేన్ అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్ బయటకు వచ్చి క్షమాపణలు చెప్పేంత స్థాయికి తీసుకొచ్చింది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఆ వీడియో చూడండి ఒకసారి. గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏమండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. చూసారు కదా వీడియోని. ఆయన అన్న సందర్భం ఏంటంటే ఇందులో ఒక మంచి సీన్ పెట్టాడండి డైరెక్టరు. మొదట్లో సినిమా స్టార్టింగ్లో 150 మేకలు ఉంటాయి, అదే చివరికి వచ్చేసరికి 11 మేకలు మాత్రమే మిగులుతాయి. ఇలాంటి మంచి మంచి సీన్లు సినిమాలో ఉన్నాయి అన్నారు. అంటే మీకు ఏమర్థమైందో మరి మీకు ఈ లోపుకు మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. అదేంటంటే వైసీపీని సర్కాస్టిక్గా వైసీపీని ట్రోల్ చేయడానికి వాడిన ఒక డైలాగు. అంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయి, అసెంబ్లీ సీట్స్. అదే 2024 వచ్చేసరికి అదే జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ 11 సీట్లు వస్తాయి. అంటే వైసీపీ పార్టీని ఆ సినిమా ఆడియో లాంచ్లో ట్రోల్ చేయడానికి పృథ్వీరాజ్ మాట్లాడిన మాట ఇది. ఇదే ఒక పెద్ద వివాదాన్ని రేపింది. ఇదే వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడేలాగా చేసింది. సరే, ఆ తర్వాత విశ్వక్సేన్ ఏం మాట్లాడాడో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం. వీడియో చూశారు కదా. సో విశ్వక్సేన్ ఏమన్నారంటే, ఆయన మాట్లాడినప్పుడు మేము లేము, ఆయన మాట్లాడినప్పుడు మేము కానీ ఉంటే ఆయన మైక్ గుంజుకొని నేను ఉండేవాడిని. ఎవరో చేసిన తప్పుకి నేను బలవ్వాలా? ఒక వ్యక్తి చేసిన తప్పుకి 99 మంది బలవ్వాలా? నా తప్పే ఉంది. నేను ఉదయం లేచి చూసేసరికి, అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయి మార్నింగ్ లేచి చూసేలేకి వైసీపీ సోషల్ మీడియా యొక్క స్టామినా పవర్ ఏంటో చూపించున్నారు నాకు తెలిసేది. ఎన్ని ట్వీట్స్ అంటే బాయ్కాట్ లైలా మూవీ అని చెప్పేసి కేవలం అంటే నైట్ 10 గంటలకు ఆడియో ఫంక్షన్ అయిపోతే మార్నింగ్ 6 గంటలకల్లా 25,000 ట్వీట్స్ చేశారు. విచ్ ఇస్ ద హైయెస్ట్ బాయ్కాట్ ట్వీట్స్ ఫర్ ఎనీ మూవీ విత్ ఇన్ షార్ట్ టైం. అంటే 25,000 ట్వీట్స్ చేశారు. ఆయన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చేసే టయానికి దాదాపుగా ఆ ట్వీట్స్ అనేవి 80,000 ట్వీట్స్ సరిపోయాయి. అంటే బాయ్కాట్ లైలా అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా చేసిన ట్రోలింగ్ అనేది 80,000 ట్వీట్స్కి రీచ్ అయింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదొకటే కాదు, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన బాస్ మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చాడు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం అనేది రూపాంతరం చెంది జనసేనగా మారిపోయిందని చెప్పేసి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత జనసేన అన్నారు, ఆయన కూడా చేశాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో వేలు పెడితే ఎలా ఉంటుందో ఇది ఒక చిన్న గుణపాఠం. సినిమా వాళ్ళు సినిమా చేయాలి. నాకు నిజంగా పర్సనల్గా విశ్వక్సేన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అప్కమింగ్ స్టారు, ఎవరు సపోర్ట్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదో సినిమాలు చేస్తున్నాడు. కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి, కొన్ని పోయిన సినిమాలు ఉన్నాయి. అలాగే నాకు ఆ విశ్వక్సేన్ ఒకరే కాదు, అడ్విశేష్ అన్న, కిరణ్ అబ్బవరం అన్న, లేదంటే కార్తికేయ గుమ్మకొండ అన్న, ఇలాంటి ఎవరో అప్కమింగ్ స్టార్స్ అంటే ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ కొత్తగా ట్రై చేస్తున్న ఇలాంటి హీరోస్ అంటే నాకు పర్సనల్గా చాలా అభిమానం. ఎందుకంటే ఎప్పుడు ఆ 4 కుటుంబాలు 4 హీరోలు నేను చూస్తాను చెప్పండి. ఇలాంటి కొత్త అప్కమింగ్ స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ మనకు తెలుస్తుంది. సో నేను కూడా విశ్వక్సేన్ గురించి అదే ఆలోచించాను. అయితే ఏదైనా ఒక సినిమా జరిగేటప్పుడు ఆ సినిమా ఆడియో ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రాజకీయాలు చేయడానికి రాజకీయ నాయకులు సపరేట్గా ఉన్నారు. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, అలాగే జనసేన ఉంది, బీజేపీ, కాంగ్రెస్, ఇవన్నీ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాలు చేస్తారు. సినిమా వాళ్ళు వచ్చేసి రాజకీయాల్లో ఏలిపెట్టి వాసన చూసి మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు బయటకు వచ్చి ట్రోల్ చేస్తే మాత్రం గుక్కపెట్టి ఏడుస్తారు. ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంతకుముందు ఒకానొక సందర్భంలో సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చుకు లాంటిది, ఆ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తారా అని చెప్పేసి చిరంజీవి అన్నారు. అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తారని చెప్పేసి చిరంజీవి గారు రాజకీయ నాయకులు క్వశ్చన్ చేసినప్పుడు అదే రాజకీయ నాయకుల గురించి ఇలాంటి సినిమా ఈవెంట్లలో ఎందుకు మాట్లాడాలి?
సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడితే ఆ సినిమాల పరిస్థితి ఏంటి? ఆ సినిమాకి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ ఏం కావాలి? ఆ సినిమాలు తీస్తున్న డైరెక్టర్ ఏం కావాలి? ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న నటులు ఏమి కావాలి? నటులు ఏమి రెమ్యూనరేషన్కి వెళ్ళిపోతారు. మరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంటే వీళ్ళకి తెలియదా? అంటే మేము మాత్రం అందరి మీద కామెంట్ చేస్తాం, రాజకీయ నాయకులు వచ్చి మా మీద కామెంట్ చేయకూడదంటే ఎంతవరకు కరెక్టు? కరెక్టే, రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రికార్డు సాధించాడు. 151 సీట్లు అనేది ఇప్పటికి కూడా స్టిల్ అదే హయ్యెస్ట్ రికార్డు. అంటే మొన్న 2024లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినా సరే 3 పార్టీలు కలిసి వచ్చాయి. కానీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది ఒక వైఎస్ఆర్ సీట్ మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి 151 సీట్లు వచ్చాయి. అదే పార్టీ 11 సీట్లకు వచ్చాయి. అది ఘోరమైన ఓటమి. అది ఎవరు కూడా జీర్ణించుకోలేనంత డైజెస్ట్ చేసుకోలేనంత ఓటమి అయినా సరే వాళ్ళ పార్టీ వచ్చింది. సో దాన్ని నువ్వు రాజకీయంగా విమర్శిస్తే ఒక అర్థం, కానీ ఒక సినిమా ఆడియో లాంచ్కి వచ్చి విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి కోసం ఆస్తుల్ని, కుటుంబాన్ని, వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాడే ఎంతోమంది కార్యకర్తలు ఆ ఓటమి తర్వాత కుంగిపోయి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి రాజకీయం కోసం వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకొని వాళ్ళ ఇల్లులని కూల్చినా సరే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒక చిన్న ప్రేమతోటి పోరాడుతున్న అలాంటి కార్యకర్తలకి ఇలాంటి టార్గెట్స్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? కంప్లీట్ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం రంగాలు దిగి, అంటే ఏం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎవరికి కూడా విశ్వక్సేన్ మీద కోపం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది విశ్వక్సేన్ లైక్ చేస్తారు. కానీ కేవలం నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆ స్థాయి తీసుకొచ్చాయి. ఈ నటు పృథ్వీరాజ్ అయినా కరెక్ట్గా ఉంటాడంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇతనికి టీటీడీ భక్తి ఛానల్కి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇతను ఏం చేశాడు? ఎం నుంచి ఓటేసుకుంటా అని చెప్పి, ఎం నుంచి బుద్ధులు పెడతా అని చెప్పేసి, ఇది ఆ పవిత్ర తిరుపతి దేవస్థానంలో చేయాల్సిన మంచి పనులు వదిలేసి ఎవరో ఒక అమ్మాయి కోసం సరసాలాడి రాసలీల చేసి ఆ పదవి పోగొట్టుకున్నాడు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో రాఘవేంద్రరావు లాంటి వ్యక్తికి ఇచ్చిన పోస్ట్ని వైసీపీ గవర్నమెంట్లో పృథ్వీరాజ్కి ఇచ్చాడు. ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక అతను సపోర్ట్ చేశాడని చెప్పి అంత సపోర్ట్ చేస్తే అతను ఆ రాసలీల సాగించి పదవి పోగొట్టుకొని జనసేనలో చేరాడు. జనసేనలో చేరినా ఆయన పదవి దక్కిందా? ఏమీ లేదు. అయినా సరే ఈ ట్రోలింగ్ ఎందుకు? రీసెంట్గా మనం చూసాం, గేమ్ చేంజర్ సినిమా చూసాం. అది కూడా పొలిటికల్ స్పీచ్లు ఇచ్చేసి అనవసరంగా ఆ సినిమాని ట్రోలింగ్ గురి చేసుకొని ఆ సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత డిజాస్టర్ ఫిల్మ్గా నిలబడిపోయింది. అది దిల్ రాజు కాకుండా ఒక ప్రొడ్యూసర్ ఏంటో అది సూర్యేసుకుని వచ్చిపోయిండేవాడు. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. అందరం హీరో సినిమాలు చూస్తాం, ఎందుకంటే మనకి ఇష్టం సినిమా చూడటం అనేది. అంతేగాని సినిమా వాళ్ళు వచ్చి సినిమాలకు సంబంధం లేని రాజకీయాల గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేసిన దాటికి విశ్వక్సేన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి అయ్యో మరో నాకు సంబంధం లేదు, నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది విశ్వక్సేన్ మీద ఉన్న కోపం కాదు, ఎవరైతే నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు పర్యవసానం. ఇదొకటే కాదు, అన్ని రిలీజ్ ఫంక్షన్లోనూ లేదంటే సినిమా వాళ్ళు వేసిన స్కిట్స్లోనూ ఇండైరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉంటే డైరెక్ట్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీని విమర్శించవచ్చు, తప్పలేదు. అది టీడీపీని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది, వైఎస్ఆర్సీపీని టీడీపీ విమర్శిస్తుంది, లేదా జనసేన వాళ్ళు వస్తారు, ఇట్లా అందరూ విమర్శించారు. ఎందుకంటే రాజకీయాలు అవి పాలిటిక్స్, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. మీరు కూడా పాలిటిక్స్లోకి వచ్చి మీరు విమర్శిస్తే తిట్టినా సరే మీరు మమ్మల్ని ఎవరు ఉండరు. కానీ సినిమా పేరు అడ్డం పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ అని చెప్పి కలమ తల్లి బిడ్డలు అని చెప్పేసి మీరు చేస్తున్న ఇలాంటి ఏమనాలి వాటిని, ఇలాంటి ఏం పదం చెప్పాలో తెలియట్లే, కానీ ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీరు ఏం సాధిస్తారో అది మీరు ఆలోచించుకోవాలి. ఇది ఫైనల్గా లాస్ పోయేది ఎవరంటే ఆ సినిమా వాళ్ళు లాస్ పోతారు. ఆ సినిమాకి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఉంటాడు. వీళ్ళు ట్రోలింగ్ పేరు పెట్టి వీళ్ళు ట్రోలింగ్ చేసేస్తే ఆ సినిమాకి ఎవరు పోరు, ఓపెనింగ్స్ రావు. ఆ ప్రొడ్యూసరు 2వ రోజు 3వ రోజు జెండెత్తుకోవాల్సిందే, వాడు చచ్చిపోయినా చచ్చిపోతాడు. సో ఇలాంటి ఎవరైనా సరే ఇలాంటి మతి స్థిమితం లేని మాటలు, ఇలా అనర్థాలు తీసుకొచ్చే వాగే లేదంటే అన్నెసరీ కామెంట్ చేసి ఇలాంటి అందరినీ కంట్రోల్ చేయాలి. అప్పుడే ఎవరైనా సరే ఏ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఏ రీజనల్ పార్టీకి లేనంత స్ట్రాంగ్ సోషల్ మీడియా. అంటే మీరు కంపేర్ అంటే 2014 ముందు కూడా ఒక సోషల్ మీడియాని ఇంట్రొడ్యూస్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ రీజనల్ పార్టీస్ ఏ పార్టీకైనా టీడీపీలో ఐటీడీపీని పెట్టినా లేదా జనసేనలో శతజ్ఞ అనే టీం పెట్టుకున్నా సరే అవన్నీ కూడా ఇన్స్పిరేషన్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అంటే 2014 ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పార్టీకి అంత పెద్ద స్ట్రాంగ్ బేస్ ఉన్న సోషల్ మీడియా. సో అలాంటి సోషల్ మీడియాని గెలిగినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కోసమో లేదా వైఎస్ఆర్ మీద అభిమానంతో పనిచేసే వాళ్ళంతా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ పోయిన లేదంటే ఓడిపోయిన పార్టీ బాధలు ఉన్నప్పుడు వాళ్ళు వ్యంగ్యంగా చేసినప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్లలో ఇండైరెక్ట్ కామెంట్ చేయడం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం తెప్పిస్తాయి. ఆ కోపంలో భాగంగానే
మొత్తం పడిపోతే చివరికి ఆ విశ్వక్సేన్ సినిమా ఏదో లైలా ఉందో ఆ లైలా లబోదివ్వమంటున్నారు. సో ఇప్పటికైనా సరే తెలుగు ఇండస్ట్రీ అనేది అందరూ బాగుండాలని కోరుకుంటారు, ఎందుకంటే మనంత సినిమా చూస్తాం కాబట్టి. సో ఇప్పటికైనా మునిగిపోయిందా లేదో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏదన్నా ఆడియో లాంఛన్లకు వచ్చినప్పుడు ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటే ఇంతకంటే బాగుంటుంది, ఇంతకంటే మంచిగా ఉంటుంది. అంతేగాని మా నోరు ఉంది కదా మాకు ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాము అంటే ఫలితం ఇప్పుడు ఎలాగో లైలా జరిగిందో రేపు ఫ్యూచర్లో కూడా అలాగే జరగబోతుంది. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రాజకీయం వేరు, సినిమా వేరు, అంతవరకే స్టిక్ అని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమా వాళ్ళు సినిమా ఆడియో ఫంక్షన్ల వేదికగా రాజకీయాల మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే Mr. Connection యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మన నోటిఫికేషన్ ఉంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.